పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఉండటం, ఇవన్నిటినీ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక 10, 12 నుంచి 15 అంశాలు వస్తాయి. ఈ 15 అంశాల ద్వారా ఏ దేశంలో గ్యాప్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని చూస్తారు. మన దేశము ఆశ్చర్యపోవద్దు మీరు, 181వ స్థానంలో ఉంది. మనకంటే 180 దేశాలు ముందున్నాయి జెండర్ గ్యాప్ తక్కువ ఉండటంలో. మనం ఆ స్థాయిలో ఉన్నాం. ఇంకా గమ్మత్తు, బంగ్లాదేశ్ ఏదో వెనకబడిపోయిన దేశం అనుకుంటాం కదా, బంగ్లాదేశ్ కూడా మన దేశం కంటే జెండర్ గ్యాప్ విషయంలో ముందే ఉంది. అంటే మనకంటే మెరుగైన స్థాయిలోనే ఉంది. అందుకని ఈ ఈ జెండర్ గ్యాప్ పోవాలి అనే పద్ధతుల్లో గనక ప్రభుత్వాలు పనిచేస్తే ఈ అత్యాచారాలు కూడా ఆగుతాయి. అసలు ఒక మహిళ ఉంది అంటే రోడ్డు పైన మిఠాయిలాగా చూడటం, సినిమాలో ఐటమ్ సాంగ్లో చూడటము, లేదు ఒక హీరోయిన్ అయితే 4 డాన్స్లు 2 డైలాగులు పిచ్చి డైలాగులకే పరిమితం చేసే సినిమాలు. ఇప్పుడు ఒకప్పుడు అశ్లీల పోస్టర్లు కనిపిస్తేనే పేడ వేసి బురద జల్లే మహిళా సంఘాలు ఈరోజు ఈ అశ్లీల సినిమాల పైన కూడా చాలా ఉద్యమాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉద్యమాలు కూడా కనిపించట్లేదు. స్త్రీవాద ఉద్యమాలు కానీ వారికి సపోర్ట్గా చేసే ఎట్లాంటివి కూడా అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఏమంటారు, ఇది కూడా మారిపోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటండి, అసలు ఏం చేసినా మార్పు రాదు అనే ఒక నిర్వేదానికి గురైపోతున్నారు. నిజమే, నేను కూడా అశ్లీల పోస్టర్లకు వ్యతిరేకంగా పోరాడి అశ్లీల చిత్రాల నిరోధక సంఘంలో పనిచేశాను నేను ఒకప్పుడు. అంటే మేము పనిచేసిన సంఘాల పేర్లు కూడా మర్చిపోయేంత స్థాయిలో ఇవాళ సమాజం ఉంది అశ్లీల పోస్టర్ల గురించి. అసలు సెన్సార్ బోర్డు గురించి మేము సెన్సార్ బోర్డును ఉరిదీయాలి అని చెప్పి సెన్సార్ బోర్డు దిష్టి బొమ్మలు తగలబెట్టేవాళ్ళం. ఇవాళ లేవు. నిజమే, అసలు నిరసనలే తగ్గిపోయినాయండి సమాజంలో. ఎలా అయిపోయిందంటే జరిగేది జరుగుతుంది కానీ అనేలాగా ఒక నిర్వేదం వచ్చేసింది సమాజంలో. ఇవాళ మీకు ఇంకొక విషయం చెప్పాలి. యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్. ఆ యానిమల్ సినిమా ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు మన కర్మగాలి, మన తెలుగువాడే ఆ డైరెక్టర్ కూడా. నేను పుట్టిన తర్వాత అంత దారుణమైన సినిమాని నేను చూడలే. నేను కావాలని చూశాను ఆ సినిమాని, ఎందుకంటే నేను మాట్లాడాలి. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అవి చూసిన తర్వాత నేను కూడా మాట్లాడాలంటే నేను చూడాలి అని చూశాను. కడుపులో దేవిందండి ఆ సినిమా చూసి. దానికన్నా బ్లూ ఫిలిం కూడా నయమే నన్ను అడిగితే. ఆ సినిమాలో ఒక చట్టం ఉండదు, ఒక పోలీసు ఉండడు, ఒక కోర్టు ఉండదు, ఒక మంచి ఉండదు, ఒక చెడు ఉండదు, ఒక స్త్రీకి న్యాయం ఉండదు, అక్కడ మాట్లాడే హక్కు ఉండదు ఆ సినిమాలో. అలాంటి సినిమా ఉత్తమ చిత్రం. పైగా హింసని ప్రేరేపించే చిత్రం ఉత్తమ చిత్రం. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఇంట్లో గన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళ అక్కని ఏడిపించిన వాడిని కాల్ చేస్తే కేసు లేదు. ఇది చూసి నా పిల్లవాడు ఏమనుకుంటాడండి, మొన్న అందుకే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో స్కూల్కి గన్ను తీసుకెళ్ళి పక్క పిల్లవాడిని కాల్చాడు. ఈ సినిమా ప్రభావం కాదు. ఆ పిల్లాడు ఖచ్చితంగా సినిమా చూసుంటాడు. చూసి ఉండకపోయినా మాట్లాడుకుంటే వినుంటాడు. ఇవాళ ఓటీటీలు వచ్చేసాయి కదా. ఇదివరకంటే మైనర్ల సినిమా చూడొద్దు అంటే మైనర్లకు సినిమా టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసిన తర్వాత మన ఇంట్లోకే మన టీవీలోకే సినిమా వచ్చేసిన తర్వాత మన ఫోన్లోనే మనకు సినిమా వచ్చేసిన తర్వాత ఇంకెవడ పర్మిషన్ ఎందుకు? సెన్సార్ బోర్డు ఉంటే ఎంత, ముడితే ఎంత, అలా తయారైంది. ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన వాడిని, ఆ సినిమాకి కథ రాసిన వాడిని, డైరెక్షన్ చేసిన వాడిని, ఇంకా గట్టిగా మాట్లాడితే నటించిన వాడిని, వీళ్ళందరినీ లోపలేయాలి నన్ను అడిగి. అది సినిమానా? అక్కడ చూపించినంత పురుషాధిక్యత, అక్కడ చూపించినంత అనాగరికత, అక్కడ చూపించినంత వెనకబాటుతనం నేను ఎప్పుడు చూడలేదండి ఈ సినిమాల్లో. ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు అసలు. కేవలం 2 డైలాగుల కోసం దానికి అవార్డు వచ్చింది. ఒకటి మేరా భారత్ మహాన్, ఒకటి ఇంకొకటి మేక్ ఇన్ ఇండియా. పైగా ముస్లిం మతాన్ని చాలా దారుణంగా చూపించారు దాంట్లో, అందుకు ఇచ్చారు దానికి అవార్డు. కానీ సమాజం మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అది? ఫోన్ను చూసుకోవడానికి ఆ ఫోను. స్త్రీలు ఎక్కడ పూజించబడితే అక్కడ దేవతలు ఉంటారు. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది, స్త్రీని చాలా గౌరవిస్తాం. ఇవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అర్థం కాని పరిస్థితి. సో మహిళా చైతన్యం అంటే చైతన్యవంతమైన మహిళా సమాజం రావాలి రాజకీయ రిజర్వేషన్లతో పాటు అంటే ఏం చేయాలంటారు?
నేను అందుకే మొదటి నుంచి మీరు ఈ ప్రశ్న అడుగుతారని తెలిసే నేను మొదటి నుంచి ఇప్పటికి ఒక 4 సార్లు చెప్పా, మాకు పూజలు వద్దు, మా గౌరవాలు వద్దు, మా హక్కులు మాకు ఇస్తే చాలు. ఇప్పుడు సిటీ బస్సులో కూర్చుంటాం, మహిళల్ని గౌరవించటం మన సంస్కృతి, వారు కేటాయించిన సీట్లను వాళ్ళకే ఇద్దాం. నువ్వెవడవరా అసలు సీట్లు ఇవ్వడానికి? అసలు నువ్వు ఇచ్చేదేంటి? మమ్మల్ని పూజిస్తున్నారా మీరు? గౌరవిస్తున్నారా? మరి ఏది మాకు దక్కేదేంటి? ప్రాక్టికల్గా నిత్య జీవితంలో మాకు దక్కుతుంది ఏంటో చెప్పండి. అత్యాచారాలా? బయటకు వస్తే పోకిరీలా? మైనర్ బాలికల్ని గర్భవతులు చేస్తారా? మీరేంటి పూజిస్తుంది అసలు? గౌరవిస్తుంది? మాట్లాడేస్తే సరిపోద్దా? వాస్తవ రూపంలో ఏం చేస్తున్నారు? ఇది ప్రశ్న. అందుకని మీరు గౌరవించొద్దు, పూజించొద్దు, మా వాటా మాకు, న్యాయమైన వాటా మాకు కావాలి. మమ్మల్ని మీతో సమానమైన మనుషులు. ఈ జెండర్ బయాస్ వద్దు మాకు జెండర్ ఈక్వాలిటీ కావాలి అంతే. అది వచ్చిన రోజున ఈ దేశంలో మహిళా లోకానికి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మహిళలు కూడా ఒక అడుగు ముందుకేసి చైతన్యవంతమయ్యి మన హక్కుల్ని మనం నిలబెట్టుకోవాలి. ఇంకా మనం నిస్సహాయులుగాను అసహాయులుగాను మనం మిగిలిపోకూడదు. మన హక్కును మనం ప్రతి క్షణం నేను ఒక హక్కుదారిని అనే నమ్మకాన్ని మహిళ పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే నేను అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను, ఆర్థిక రంగంలో నేను ముందుంటాను. పురుషుణ్ణి ఆఫీస్కి పంపించటమే నా ధ్యేయము అనుకోవద్దు. ఇద్దరం కలిసి పనిచేస్తాం, ఈ ఇంటి కోసం ఇద్దరం కలిసి పాటుపడతాం. మా పిల్లలు మమ్మల్ని చూసి అది నేర్చుకుంటారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన బాధ్యత. మాకొకళ్ళు ఇవ్వరు హక్కులు, మా హక్కులు మావే. అవసరమైతే కోట్లాడతాం మా హక్కుల కోసం. అది మహిళా రిజర్వేషనా, రాజకీయాల్లో రిజర్వేషనా, చదువులో రిజర్వేషనా, ఉద్యోగంలో రిజర్వేషనా, ఏ రిజర్వేషన్ అనేది వేరే విషయం. ముందు మమ్మల్ని పుట్టనివ్వండి. పుట్టిన తర్వాత మేమేంటో, మాకు సమాన అవకాశాలు ఇస్తే మేమేంటో నిరూపించుకుంటాం. ఇప్పుడు మగవాళ్ళందరూ వాళ్ళ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్నారండి. అలాగే ఆడవాళ్ళందరూ ఏమీ చేతకాక ఇళ్లలో కూర్చోట్లేదు కదా. అవకాశం ఇస్తే నిరూపించుకుంటారు. నువ్వు అసలు అవకాశం ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకు ఇవన్నీ అని మాట్లాడడానికి నువ్వెవడవి? అందుకని మన హక్కుల్ని మనమే ఎంపవర్ చేసుకుందాం. మన హక్కు ఏంటి అనేది గుర్తిద్దాం ఫస్ట్. ఆ అవగాహన కావాలి సమాజంలో. మొదటి నుంచి అవగాహన అని ఏడుస్తుంది. అందుకే అవగాహన కావాలి ఫస్ట్. అసలు మనం ఏంటి, మన రోల్ ఏంటి, మన రోల్ ప్రకారం మనం ఉండాలి అంటే మనం ఏమి సంపాదించుకోవాలి, శక్తి సామర్థ్యాలను కానీ, తెలివితేటలను కానీ, నైపుణ్యాలను కానీ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద మన ధ్యాస ఉండాలి. ఏదో భర్త వెనకమాల ఇలా ముసుగు వేసుకొని, లేకపోతే పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ పతి వెనకమాల పత్ని కాదు ఇవాళ కావాల్సింది. మనిషి వెనక నడవడం తప్పని నేను అనను, ముందు నడవాలని కోరిక ఉండటం కూడా తప్పే. పక్క నడుద్దాం, భుజం కలిపి నడుద్దాం.